ఏపీలో వృద్ధాప్య వికలాంగుల వితంతువుల పెన్షనర్లు నెల నెలా తగ్గిపోతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వంలో 2 నెలలకే పెన్షనర్లు తగ్గిపోయారు. మే నెలతో పోలిస్తే ఆగస్టు నాటికి 67,812 పెన్షన్లు తగ్గుదల కనిపించింది. గత నెల కంటే ఈ నెల భారీగా తగ్గిపోయాయి. జూలైలో 65,18,496 మందికి పెన్షన్లు మంజూరు చేస్తే ఈ నెలలో 64,39,041 మందికి పెన్షనర్లు తగ్గిపోయారు. జూలై కంటే ఆగస్టులో 79,455 పెన్షన్లు తగ్గించింది ప్రభుత్వం. నిబంధనల పేరుతో ప్రభుత్వం పెన్షన్ల లబ్ధిదారులను ఏరివేస్తుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, మనం చూస్తూనే ఉన్నాం, పెన్షన్ల పంపిణీలో మనకి ప్రస్తుతం చూసుకుంటే ఎటువంటి అనుమానాలు వస్తున్నాయి? అంటే రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఈ రోజు పెన్షన్ల పంపిణీ జరుగుతుంది. అయితే పెన్షనర్ల సంఖ్య ప్రతి నెల తగ్గిపోతుండడం అనేది ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది. ఈ నెల ఆగస్టులో ఈ నెల మంజూరు చేసినటువంటి పెన్షనర్ల సంఖ్య గత మే నెలతో పోలిస్తే, అంటే చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడక ముందు ఉన్నటువంటి ఎన్నికల నెలలో ఉన్నటువంటి మే నెలతో పోలిస్తే ఆగస్టు నాటికి 67,812 పెన్షన్లు తగ్గిపోవడం అన్నది, పెన్షనర్లు తగ్గిపోవడం అన్నది అనుమానాలకు సాగిస్తుంది. వాస్తవానికి గత నెల కంటే కూడా, చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా జూలై నెల కంటే కూడా ఆగస్టులో పెన్షన్ల సంఖ్య తగ్గిపోవడం అన్నది కూడా ఇప్పుడు అనేక అనుమానాలకు సాగిస్తుంది. జూలైలో మేలో ఇచ్చినటువంటి పెన్షన్ తో మనం పోలిస్తే 67,812 వ్యత్యాసం ఉంటే జూలైలో 65,18,496 మందికి పెన్షన్లు మంజూరు చేశారు. కానీ ఈ నెలలో 64,39,041 మందికి పెన్షన్లు మంజూరు చేశారు. సో జూలై కంటే ఆగస్టు 79,455 పెన్షన్లు ప్రభుత్వం తగ్గింది. ఇందులో ఏఆర్టీ పెన్షన్లు కలిపిన తర్వాత కూడా కలిపితే 64,82,052 మందికి పెన్షన్లు మంజూరు చేశారు. సో దీని ప్రకారం చూసుకున్నా సరే దాదాపుగా ఒక 40,000 వరకు కూడా పెన్షన్ల తేడా వస్తుంది గత నెలకి ఈ నెలకి. అదేవిధంగా మే నెలతో పోలిస్తే ఏకంగా 67,812 పెన్షన్లు వ్యత్యాసం రావడం అన్నది. సో క్రమక్రమంగా ప్రతి నెల కూడా పెన్షన్ల సంఖ్య తగ్గిపోతూ ఉండడం. వాస్తవానికైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సుమారుగా 66 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చేటువంటి పరిస్థితి. సో ఇప్పుడు తీరా చూస్తే మొత్తం పెన్షన్ల సంఖ్య అన్నది 64,82,000 పెన్షన్లు కలిసి తగ్గిపోయినటువంటి పరిస్థితి. సో ఇంత వ్యత్యాసం రావడం అనేది అనేక అనుమానాలు సాగుతుంది. అధికారులు క్రమంగా కొంత పర్సంటేజ్ పెట్టుకొని ప్రతి నెల తగ్గిస్తున్నారేమన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరి దీనిపైన ఇంకా స్టెప్ ఎటువంటి ప్రకటన చేయలేదు. ఎందుకు తగ్గుతున్నాయో పెన్షన్లు, ఎందుకు తగ్గించాల్సిన అంశాలకు సంబంధించి స్టెప్ ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు సార్. అంటే రాను ఇంకా తగ్గే అవకాశాలు ఉండవచ్చా సతీష్? ఖచ్చితంగా, ఎందుకంటే వాస్తవానికి పెన్షన్ల సంఖ్య తగ్గిస్తూ వస్తున్న పరిస్థితి. కొత్తగా ఎవరికి కూడా మంజూరు చేయలేదు పెన్షన్. ఇప్పటి వరకు కూడా చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా కొత్త పెన్షన్ల మంజూరుకు సంబంధించి ఎటువంటి ప్రక్రియ చేయలేదు. సో ఉన్న పెన్షన్లే తగ్గుతూ వస్తుంది, నెల నెల తగ్గిపోతుండడం అన్నది ఎందువల్ల జరుగుతుందో. చనిపోయిన వాళ్ళు కేవలం మహా అయితే ప్రతి నెలకి 10,000కి మించి కూడా ఉండరు. కానీ వ్యత్యాసం దాదాపుగా 40,000 నుండి 35,000 నుండి 40,000 వరకు పెన్షన్లు తగ్గుతూ వస్తున్నటువంటి పరిస్థితి. సో దీనికి గల కారణం ఏంటన్నది ఇంకా స్పష్టత రావాల్సిన అవసరం. ఇంకా భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా తగ్గుతుంది. మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా పెన్షన్లు మంజూరుకి ఏదైనా ఒక కార్యక్రమాన్ని చేపట్టడం, లేకపోతే ఇంకా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి అయితే 50 ఏళ్ళకి పెన్షన్ ఇస్తామని చెప్పింది. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఉత్తర్వులు వస్తే గానీ పెన్షన్లు పెరిగేటువంటి అవకాశం. తగ్గడం అనేది ఎందుకు తగ్గిస్తా ఉన్నారు, ఏ రీజన్స్ తో తగ్గిస్తా ఉన్నారో, ఏ నిబంధనల పేరుతో వీటిని తగ్గిస్తున్నారు అంశానికి సంబంధించి ఇంకా స్పష్టత రావాల్సిన అవసరం. థ్యాంక్ యూ సతీష్.